కిడ్స్. పిల్లుల పోరు. ఓ ఊళ్ళో 2 పిల్లులుండేవి. ఆటల్లో ముందు, పనిలో వెనుక ఇది వాటి స్వభావం. అంత పెద్దయ్యాక కూడా ఆహారం కోసం తల్లిపైనే ఆధారపడుతూ కాలం గడిపేవి. తల్లి చాలాసార్లు తనతో పాటు ఆహార వేటకు పిలిచినా పిల్లులు 2 కుంటి సాకులు చెప్పి తప్పించుకునేవి. ఒకసారి తల్లికి అనారోగ్యం చేయడంతో ఇంటి దగ్గరే ఉండిపోయింది. ఇంట్లో ఆహారం ఏమీ లేకపోవడంతో పిల్లలిద్దరినీ తిండి కోసం పంపించింది. పిల్లులు రెండిటికి ఆహారం తెచ్చే అనుభవం లేకపోయినా తల్లితో నేను ఎక్కువ ఆహారం తెస్తానంటే నేను ఎక్కువ తెస్తానంటూ గొప్పలు పలికి వేటకు బయలుదేరాయి. 2 అలా తోవులో వెళ్తుండగా దూరంగా ఉన్న ఎలుకను చూసింది పెద్ద పిల్లి. అదిగో ఎలుక అంటూ చిన్న పిల్లికి చూపించింది. భలే భలే, మంచి భోజనం, చప్పుడు కాకుండా పట్టేద్దామనుకుంటూ ముందుకు అడుగులు వేశాయి పిల్లులు 2. నెమ్మదిగా వెనుక నుంచి వెళ్లి ఎలుక తోకపై కాలు వేసి దానిని కదలకుండా చేసి, చూసావా ఎలా పట్టేశానో అంది చిన్నపిల్లి. ఇందులో నీ గొప్పేముంది, అంత దూరం నుంచి ఎలుకను చూసింది నేనే కదా అంది పెద్ద పిల్లి. నీవు చూస్తే ఏం, పట్టుకున్న వారిదే గొప్ప అంది చిన్నపిల్లి. ఇలా ఇద్దరు ఎలుకను పట్టుకోవడంలో నాది గొప్ప అంటే నాది గొప్ప అని వాదులాటకు దిగారు. ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్న ఎలుకకు ఇదే మంచి అవకాశం అనిపించింది. మీ ఇద్దరిలో నిజంగా ఎవరు గొప్పవారో తేల్చడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది అని పిల్లులతో అంది ఎలుక. మరో ఆలోచన లేకుండా సరే ఏం చెయ్యాలో చెప్పమన్నాయి పిల్లులు 2. నేను 1, 2, 3 లెక్క పెట్టగానే పరుగు మొదలుపెట్టి ఇద్దరిలో ఎవరు ముందు ఆ చెట్టును పట్టుకొని నా దగ్గరికి వస్తారో వారే గొప్ప అని చెప్పింది ఎలుక. ఈ సలహా పిల్లులకు బాగా నచ్చి సరేనన్నాయి. ఎలుక నోట 3వ అంకె పూర్తి కాకముందే పరుగందుకున్నాయి పిల్లులు 2. పారిపోయింది ఎలుక. తమ తెలివి తక్కువతనంతో నోటిదాకా వచ్చిన ఆహారం పోయినందుకు దిగులు చెందాయి పిల్లులు.